నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తస్య సంజయం హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినదయుచ్చ శంఖం గదాము ప్రతాపావన్. భీష్మ పితామహ తన సైన్యాన్ని ఎంత ఏర్పాటు చేసినా కూడా విజయం పాండవులదని తనకి కూడా తెలుసు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు ధర్మం వైపు నిలబడతాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు అంటే విజయం నిశ్చయం అని భీష్మ పితామహకి తెలుసు. అయినా కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి అని చెప్పి కౌరవుల వైపు గురువుగా ఉంటాడు కదా, సో తన కర్తవ్యంగా శంఖం మోగిస్తాడనమాట. పూర్వం యుద్ధం సిద్ధం అని చెప్పడానికి, మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పడానికి శంఖాన్ని మోగించేవాళ్ళనమాట. తన సైన్యాన్ని మొత్తం ఏర్పాటు చేసుకొని ఇలా శంఖం మోగిస్తాడు. ఈ శంఖం మోగించాక ఆ శంఖ ధ్వని విని దుర్యోధను చాలా సంతోషిస్తాడనమాట. మన సైన్యం విజయానికి సిద్ధం అని చెప్పి సంతోషిస్తాడు. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.